సంబంధించినటువంటి పోలీసుల నుంచి ఒక ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇంకా ఇరు వర్గాల మధ్య ఉగ్రవాదులు ఇటు పోలీసుల మధ్య కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. సో ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్ అలాగే ఎయిర్పోర్ట్స్ హోటల్స్ ని వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఎవరైతే అతిథులుగా వస్తున్నారో వారితో పాటు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా బలైపోయిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో మిగతా దేశాలన్నీ కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా కనబడుతోంది బమాకో ఘటనతో. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే ప్యారిస్ ఘటన తర్వాత భారత్ లాంటి దేశాల్లో కూడా భారత మనం చూడొచ్చు, హోంశాఖ మంత్రి కూడా ఒక హెచ్చరిక లాంటి జారీ చేశారు. డెఫినెట్ గా భారత్ లో కూడా ఇటువంటి దాడులు జరిగేటువంటి ఒక హెచ్చరిక ఉంది. అన్ని కంట్రీస్ కూడా ప్రధానంగా యూరోపియన్ నేషన్స్ సంబంధించినటువంటి కంట్రీస్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. అదేవిధంగా అమెరికాలో కూడా ఇక్కడ విమానాశ్రయాలు కావచ్చు, మిగిలిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజలు ఎక్కువగా గుమికూడే దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఒక కంటిన్యూ దాడి చేస్తాము అనేటువంటి ఐసీస్ హెచ్చరిక నేపథ్యంలో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రతి దేశం కూడా తమ పౌరులకు భద్రత కల్పించేందుకు వాళ్ళ సెక్యూరిటీని మరొకసారి ఒక స్టెప్ పెంచినటువంటి పరిస్థితి. అట్లా కూడా కొంత హై అలర్ట్ లాంటిది అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.